మణిపూర్లో హింస తగ్గింది, నీట్ దోషులను శిక్షిస్తాం ప్రధాని చెప్పినటువంటి మాటలు. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారే రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జనం విసిరిపారేశారు. కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోదీ. ఇది వాస్తవం ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు రాజ్యాంగం పట్ల ఎన్నోసార్లు కూడా రాజ్యాంగాన్ని పేపర్లు చింపేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మోదీ మాట్లాడినటువంటి మాటలు కూడా బరాబర్ అవి వాస్తవం. ఓకే, ఇక బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 5 నుంచి 20 వరకు షెడ్యూల్. 4 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్కు తప్పనిసరి బదిలీ. వితంతువులు, స్పాస్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రయారిటీ. 5 ఏళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు. పక్కా బదిలీలు చేయాలి. అవును. అయితే ఈ బదిలీ చేసేటువంటి విషయంలో ఏం చేయాలంటే, ముందుగా ఈ ఆర్టీఓలను, టౌన్ ప్లానింగ్ వాళ్ళను, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ తీసి పడేయాలి. ఫస్ట్ ఈ నుంచి పాతుకపోయారు కొడుకులు.